పురాతన భారతీయ యోగభూమి ఎందరో మహర్షులకు యోగులకు పుట్టినిల్లు. పురాతన ఆధునిక యోగుల సంప్రదాయంలో తపస్సు, ధ్యానం ద్వారా తపోసిద్ధి పొంది ఎందరో భక్తులకు జ్ఞానగీతిని అందించిన మహనీయుల్లో ముమ్మిడివరం బాలయోగీశ్వరులు ఒకరు. సుమారు 4 దశాబ్దాల పాటు నిరాహారంగా తపస్సులో, ధ్యానంలో మునిగి భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసరింపచేసిన భగవాన్ బాలయోగీశ్వరుల చరిత్ర ఆధ్యాత్మిక పరంపరలో ఓ అరుదైన ఘట్టం. కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో కటికదల గంగయ్య, రామమ్మ అనే పేద దళిత కుటుంబం ఇంట అక్టోబర్ 23, 1930న 3వ సంతానంగా బాలయోగీశ్వరులు జన్మించారు. వారి పూర్వపు నామం సుబ్బారావు. గోవుల కాపరిగా కుమారుణ్ణి గంగయ్య పనిలో చేరిస్తే ఆయన ధ్యాసంతా పూర్వజన్మ వాసనల ఫలితంగా తపస్సు వైపు మరలింది. సుబ్బారావు తన 16వ ఏట కృష్ణుడు, నారదుడు ఫోటోతో దగ్గరలోని కొబ్బరి తోటలో యోగముద్రలో ధ్యానం చేసుకుంటూ గడిపారు. కాలక్రమంలో బాలయోగీశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ముక్తిని పొందడానికి, జ్ఞానం పొందడానికి సాధన అవసరమని భావించిన బాలయోగీశ్వరులు సుమారు 4 దశాబ్దాల పాటు మౌనముద్రలోనే దాదాపు గడిపారు. ధ్యాన సమాధి స్థితిలో మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తుల్లో జ్ఞానతృష్ణను మేల్కొల్పారు. 40 ఏండ్లు మౌనముద్రలో ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే భక్తుల విన్నపం మేరకు మౌనం వీడేవారు బాలయోగీశ్వరులు. ఈశ్వర తత్వ ప్రతీకగా నీరాజనాలు అందుకున్న స్వామివారిని దర్శించుకునేందుకు 1984-85 దశకంలో సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు, విదేశీ భక్తులు ముమ్మిడివరం విచ్చేసేవారు. భగవంతుణ్ణి ధ్యానించడానికి అరణ్యం వెళ్లనవసరం లేదని, తానెవ్వరో తెలుసుకుని చలించే మనస్సును కట్టబెట్టగలిగితే తన ఆత్మ తన గురువగును అని బోధించేవారు. భగవత్తత్వాన్ని అన్వేషిస్తూ యోగ విద్యను వశపరుచుకుని అష్టాంగ యోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోకి వెళ్లిన బాలయోగీశ్వరులు మార్చి 28, 1985లో శివైక్యం చెందారు. ముమ్మిడివరం బాలయోగీశ్వరుల తపో మందిరంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. గోదావరి జిల్లాలో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెట్టుకోవడానికి కారణం భగవాన్ బాలయోగి చూపిన ఆధ్యాత్మిక ప్రభావమే కారణం. ఆత్మయోగి బాలయోగి తన ధ్యాన సిద్ధితో, మౌన ముద్రతో భక్తుల హృదయాల్లో జ్ఞానకాంతిని ప్రసరింపచేసి ఆధునిక భారతీయ యోగుల పరంపరలో ఆరాధ్యుడిగా నిలిచిపోయారు.